ఇప్పటివరకు మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ ఒకసారి చూద్దాం మనం. ముందుగా క్రియాధాతుని అలాగే యూజ్ చేస్తే కనుక సపోజ్ ఇప్పుడు పడ్ అనే ఒక వెబ్ తీసుకుందాం. పడ్ అనే వెబ్ తీసుకుందాం. దీని మీనింగ్ ఏంటంటే చదువు. ఓకే. అలాగే క్రియాధాతు ప్లస్ ఓ యాడ్ చేసినట్టయితే ఏ మీనింగ్ వస్తుంది? పఢో అంటే చదువుము. ఓకే. నెక్స్ట్ క్రియాధాతు ప్లస్ ఈఏ పడియే చదవండి. ఓకే. అలాగే సేమ్ ఇదే క్రియాధాతుకి తా లేదా తే లేదా తి తాతేతీలు యూజ్ చేసి యాడ్ చేసి దాంతోపాటు హై హూ హో హై లు యాడ్ చేసినట్టయితే ఓకే ఎలాంటి అర్థం వస్తుంది? కంట్రోల్స్ పడతా హూ అంటే ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. పడతా హూ అంటే చదువుతాను అని అర్థం వచ్చింది. ఓకే. సో ఇదే క్రియాధాతుకి సేమ్ మళ్ళీ తాతేతీలే యాడ్ చేసి ఓకే ఈ హూ హో హైకి బదులుగా థే థీ తాతేతీలు యాడ్ చేసినట్టయితే పడతా పడితే పడితీతి ఇలా వస్తుంది. దీని అర్థం ఏంటి? చదివేవాడిని అనే అర్థం వచ్చింది. ఓకే, క్లియర్ ఎంతవరకు. నెక్స్ట్ ఇదే క్రియాధాతుకి తాతేతీలు కాకుండా రహే రహీలు యాడ్ చేసి ఓకే హూ హో హైలు యాడ్ చేసినట్టయితే రహే రహీలతో పాటు హూ హో హైలు యాడ్ చేసినట్టయితే ఎగ్జాంపుల్గా మనం ఏం తీసుకోవచ్చు? పడ్ రహా హూ అంటే అర్థం ఏంటి? చదువుతూ ఉన్నాను. ఎప్పుడు? ప్రస్తుతం. ఓకే, ప్రస్తుతం చదువుతూ ఉన్నాను. అర్థమైందా? ఇదే రహేలకు ఓకే థా థే తీలు యాడ్ చేస్తాయి. సేమ్ పడ్రహాహు ప్లేస్లో పడ్రహా థా వస్తుంది అనమాట. పడ్రహ థా అంటే సేమ్ ఇది కూడా చదువుతూ ఉన్నాను కానీ ఎప్పుడు? గతంలో ఒకానొక సమయానికి చదువుతూ ఉన్నాను. ఎప్పుడు అంటే గతంలో ఒక సమయానికి చదువుతూ ఉన్నాను. ఓకే, నిన్న ఈ టైంకి నేను చదువుతూ ఉన్నాను. మే కల్ ఈ సమయ్ పడ్ రహా థా. ఓకే, పడ్ రహా థా నిన్న ఈ టైంకి చదువుతూ ఉన్నాను. క్లియర్ ఎంతవరకు? ఓకే. తర్వాత ఇదే తాతీతీలకు కంట్రోల్ సి కంట్రోల్ వి. ఓకే, ఇక్కడ ఇదే తాతీతీలకు హూంగా హూంగి హోగే హోగి హోగి హోగా హోగి ఓకే హోంగి యాడ్ చేశారంటే దీని అర్థం ఏమొస్తుందంటే ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పుకోవచ్చు? పడతా హోగా అంటే ఓకే వీటితో పాటు మనం ఇంకేం యాడ్ చేస్తాం? షాయద్ కూడా యాడ్ చేస్తాం. ఓకే, షాయద్ దీనికి మాత్రం వస్తుంది షాయద్, ఇంక మిగిలిన వాటికి రాదు. దీనికి మాత్రం షాయద్ అనేది యాడ్ అవుతుంది. సో ఓకే షాయద్ ప్లస్ క్రియాధాతు ప్లస్ తాతేతి ప్లస్ హోంగా హోగే హోగా హోగి. ఓకే ఇక్కడ ఏమొస్తుందంటే షాయద్ వచ్చి దాని తర్వాత పడతా హోగా అంటే దీని అర్థం ఏంటి? బహుశా చదువుతుండవచ్చు అని అర్థం వచ్చింది. ఓకే, 1 సెకండ్. ఓకే, చదువుతుండవచ్చు అనే అర్థాన్ని మనం తీసుకురాగలిగాం. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఇదే షాయద్ ప్లస్ క్రియాధాతు ప్లస్ రహే రహి. ఓకే, రహే రహి. ఓకే, షాయద్ ప్లస్ క్రియాధాతు ప్లస్ రహే రహి. ఓకే, సేమ్ మళ్ళీ హూంగా హోంగి హోంగే యాడ్ చేసి ఓకే ఇప్పుడు షాయద్ పడ్ రహా
హోగా. షాయద్ పढ़ रहा होगा అంటే ఇప్పుడు చదువుతూ ఉండవచ్చు అని అర్థం వస్తుంది. బహుశా ఇప్పుడు చదువుతూ ఉండవచ్చు అనే అర్థాన్ని మనం తీసుకురాగలుగుతాం. ఓకే, క్లియరా? ఓకే, నెక్స్ట్ సేమ్ క్రియాధాతు ప్లస్ ఊంగా, ఊంగి, ఓగే, ఓగి, ఏగా, ఏగి, ఏంగే, ఏంగి. ఓకే, యాడ్ చేసినట్టయితే ఓకే ఎలాంటి అర్థం వస్తుంది? పడుంగా. ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్ కోసమే రాస్తున్నాను. ఇవి చూడండి, పడుంగా అని రాశానంటే ఈ ఊంగా ఒకటే యాడ్ చేశాను. పడుంగా, పడుంగి, పడోగే, పడోగి, పడేగా, పడేగి, పడేంగే, పడేంగి. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ ఇక్కడ ప్రత్యయ యాడ్ అయినప్పుడు యాడ్ అయిన ప్రతిసారి కూడా ఇదేమవుతుందంటే చదువుతాను, చదువుతుంది, చదువుతారు, చదువుతావు ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి అన్నమాట. అది మీకు తెలిసిన ఉద్దేశంతో నేను ఏం చేస్తున్నానంటే ఓన్లీ ఇలా ఇస్తున్నాను అనమాట. ఓకేనా, ఒక ఎగ్జాంపుల్ మాత్రం ఇస్తున్నాను నేను, అన్నీ ఇవ్వడం కష్టం కాబట్టి. ఓకే, దీని అర్థం ఏంటంటే చదువుతాను అని అర్థమైందా? ఓకే, క్లియర్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకేం చెప్పుకున్నాం మనం? అగర్తో చెప్పుకున్నాం. ఓకే, ఈ స్ట్రక్చర్ వచ్చేసరికి చాలా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి కంప్లీట్గా వీటిని ఈ స్ట్రక్చర్స్ పెద్దగా ఉంటాయి కాబట్టి ఏం చేద్దామంటే ఓకే ఇక్కడ చూడండి, ముందుగా అగర్ ప్లస్ క్రియా ధాతు ప్లస్ ఊంగా, ఊంగి, ఓగే, ఓగి, ఏగే, ఏగి. టోటల్ స్ట్రక్చర్ మొత్తం తీసుకురండి. ఓకే, ప్లస్ కామా ప్లస్ తో ప్లస్ ఓకే అగైన్ క్రియా ధాతు ప్లస్ ఊంగా, ఊంగి, ఓగే, ఓగి, ఏగే, ఏగి. ఓకే, ఇది ఎలా వస్తుందంటే అగర్ పడుంగా తో పడేగా. ఓకే, అగర్ పడుంగా నేను చదివితే అతను చదువుతాడు అలాంటి అర్థంలో పడేగా అంటే దీని అర్థం ఏంటి? చదివితే చదువుతాడు, నేను చదివితే అతను చదువుతాడు అనే అర్థంలో అలాంటి అర్థంలో వస్తున్నాడు. చదివితే చదువుతాడు, అయితే అవుతుంది, ఇలా అయితే ఇలా జరుగుతుంది, ఇలా అయితే ఇలా జరుగుతుంది. అర్థమైందా? మీరు వస్తే మేము మీకు డబ్బులు ఇస్తాం. ఓకే, మీరు వస్తే మేము మీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేస్తాం. అర్థమైందా? మీరు డబ్బులు అప్పిచ్చినట్టయితే మేము వచ్చే నెలలో ఇచ్చేస్తాం. మీరు అప్పిస్తే మేము వచ్చే నెలలో ఇచ్చేస్తాం. సో ఇలాగా అంటే ఏదైనా ఒకటి జరిగితే రెండోది జరుగుతుంది. ఓకే, సో అని చెప్పడానికి ఈ అగర్ క్రియాధాతు ప్లస్ ఊంగా, ఊంగి, ఓగే, ఓగి, ఏగా, ఏగి ఇవి యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఇక్కడ కూడా క్లియర్ ఎంతవరకు? అలాగే గతంలో ఏదైనా ఒక విషయం జరిగి ఉంటే ఓకే ఒక విషయం జరిగి ఉండేది అని చెప్పడానికి అగర్ ప్లస్ క్రియా ధాతు ప్లస్ ఓకే తా, తే, తి ప్లస్ కామా ప్లస్ తో ప్లస్ అగైన్ క్రియా ధాతు ప్లస్ తాతేతి, క్రియా ధాతు ప్లస్ తాతేతి. ఓకే, ఎప్పుడైతే ఈ స్ట్రక్చర్ వచ్చిందో దీని అర్థం ఏంటంటే అగర్ ఆతా తో జాతా. ఓకే, అగర్ వా ఆతా తో మై జాతా, అగర్ వా ఆతా తో మై జాతా. 1 సెకండ్, ఇక్కడ మనం పడితో చెప్పుకుంటున్నాం కాబట్టి అగర్ వా పడతా తో మే పడతా, అగర్ వా పడతా తో మే బీ పడతా. అంటే అర్థం ఏంటి? చదివి ఉండేవాడిని, చదివి ఉండేవాడిని. అతను చదువుంటే నేను కూడా చదివి ఉండేవాడిని. అతను చదివితే నేను చదువుతాను, అతను చదివితే నేను చదువుతాను, అతను చదువుంటే నేను చదివి ఉండేవాడిని. అంటే ఇలా జరిగితే ఇలా జరుగుతుంది భవిష్యత్తులో, ఇలా జరిగితే ఇలా జరిగి ఉండేది గతంలో. అర్థమైందా? సో అలా. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇదే స్ట్రక్చరు కాకపోతే హై వస్తుంది అనమాట. అడిషనల్గా హూ, హో, హైలు వస్తాయి. హూ, హో, హైలు యాడ్ చేస్తాం. ఓకే, ఇక్కడ కూడా సేమ్ హూ, హో, హై. అర్థమైందా? ఇప్పుడు మనం చూసినట్టయితే अगर वह पढ़ता है ओके अगर पढ़ता है तो मैं पढ़ता हूँ, अगर पढ़ता है तो पढ़ता हूँ, अगर वह पढ़ता है तो मैं पढ़ता हूँ. అంటే అతను చదివితే నేను చదువుతాను. ఎప్పుడు ఇది? ఎప్పుడైనా, ప్రతిరోజు చదివితే చదువుతాను. ఇది ప్రతిరోజు. ఇదేంటిది?
భవిష్యత్తులో. ఓకే, ఇదేంటిది భవిష్యత్తులో అనమాట. ఓకే, క్లియర్. సో ఇంతవరకు మీకు ఎటువంటి డౌట్ లేకపోతే, అంటే ఈ స్ట్రక్చర్ మీద ఎటువంటి డౌట్ లేకపోతే మనం నెక్స్ట్ స్ట్రక్చర్స్ నేర్చుకుందాం. ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి, వీటి మీద ఎగ్జాంపుల్స్ ఇవ్వమంటే ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఏ స్ట్రక్చర్ మీద కూడా ఎగ్జాంపుల్స్ ఇస్తాను. లేదనుకుంటే ముందుకు వెళ్దాం. దేని మీద? అవునవును. ఓకే, పాస్ట్లో జరిగింది కూడా పడతానే యూజ్ చేస్తాం. అగరుతో వచ్చింది కాబట్టి మనం పడతానే యూజ్ చేస్తాం. అంటే తాతేతిలో యూజ్ చేస్తాం అనమాట. ఓకే, దేని మీద చెప్పమంటారు ఎగ్జాంపుల్స్? ఈ ఫస్ట్ స్ట్రక్చరా? ఓకే, అంటే భవిష్యత్తులో జరిగితే ఇలా జరుగుతుందని. ఓకే ఓకే. ఇప్పుడు నేను అన్నాను మిమ్మల్ని ఏమన్నానంటే, మీరు అడిగితే నేను చెబుతాను అన్నాను. అంతే కదా? మీరు అడిగితే నేను ఎగ్జాంపుల్స్ చెప్తాను. సింపుల్గా మీరు అడిగితే నేను చెప్తాను. అంతే కదా? మీరు అడిగినట్లయితే నేను చెప్తాను. సో ఇలా అంటే మీరు ఇంకా అడగలేదు, నేను ఇంకా చెప్పలేదు. మీరు అడిగితే నేను చెప్తాను. మీరేం అడగకపోతే నేను ఎలా చెప్తాను? నాకు తెలియదు కదా, మీకు ఏ డౌట్ ఉందో నాకు తెలియదు కాబట్టి నేను చెప్పలేను. అంతే కదా? సో అంటే మీరు అడగడం అనే కండిషన్ సాటిస్ఫై అయితే అప్పుడు నేను చెప్పడం అనేది స్టార్ట్ అవుతుంది. అంతే కదా? నేను చెప్పడం అనేది దేని మీద డిపెండ్ అయి ఉంది? మీరు అడగడం పైన డిపెండ్ అయి ఉంది. ఓకే, సో ఇది ఎలా చెప్తామంటే, అగర్ ఆప్ పూచేంగే, అగర్ ఆప్ పూచేంగే తో మే కహూంగా చెబుతాను. ఏదైనా చెప్పడం నార్మల్గా చెప్పేటప్పుడు కహూంగా అంటాం. అదే మీరు అడిగితే నేను బోధిస్తాను అని అర్థం రావాలనుకోండి, ఒక చెప్తానని కాకుండా బోధిస్తాను అని అర్థం రావాలనుకున్నప్పుడు పఢావుంగా లేదా బోధిస్తాను కాదు నేర్పిస్తాను. మీరు అడిగితే నేను నేర్పిస్తాను. అప్పుడేం చెప్తారు? సిఖావుంగా. అర్థమైందా? అగర్ ఆప్ పూచేంగే, ఇక్కడ పూచేంగే ఎందుకు వచ్చిందంటే ఆప్ అని వచ్చింది కాబట్టి పూచేంగే వచ్చింది. అర్థమైందా? ఇక్కడ ఆప్ అనే సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి పూచేంగే వచ్చింది. ఓకే, అగర్ ఆప్ పూచేంగే తో మే కహూంగా నేను చెబుతాను, మే పడావుంగా నేను చెప్తాను, మే సిఖావుంగా నేను చెప్తాను. ఓకే, నేను తెలియజేస్తాను, బతావుంగా తెలియజేస్తాను. అర్థమైందా? అంటే అది డిపెండ్స్ అపాన్ ద కాంటెక్స్ట్ అనమాట. అది మీరు ఏం అడుగుతున్నారు అనే దాన్ని బేస్ చేసుకుని నేను మీకు నేర్పించాలా, లేకపోతే నేను మీకు అది చెప్పాలా, నార్మల్గా ఒక ఇన్ఫర్మేషన్ చెప్పినట్టు నేను మీకు అది తెలియజేయాలా, నేను మీకు అది నేర్పించాలా అనే అర్థాలు వచ్చే విధంగా కహూంగా, పఢావుంగా, సిఖావుంగా, బతావుంగా ఇలా చెప్తాం అనమాట. అర్థమైందా? సో అదే క్లాస్ అయిపోయిన తర్వాత మీరు నాకు ఎవరో కాల్ చేశారన్నమాట. కాల్ చేసి, సార్ నాకు ఈ డౌట్ ఉంది సార్ అని అడిగితే, అదేంటి క్లాస్లో అడుగుంటే చెప్పుండేవాడిగా. నేను అడిగే కదా మిమ్మల్ని, మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి అని చెప్పి అడిగే కదా. మరి అప్పుడు అడుగుంటే నేను చెప్పుండేవాడిని కదా అని చెప్తున్నాను ఇప్పుడు. ఓకేనా? మీరు అడిగితే నేను చెప్పేవాడిని, మీరు అడిగితే నేను చెప్పేవాడిని. ఓకే, సో ఇది ఎలా వస్తుంది? ఓకే, అగర్ आप पूछते तो मैं कहता. అగర్ ఆప్ పూస్తే తో మే कहता. మీరు అడిగితే నేను చెప్పేవాడిని, మీరు అడగలేదు, నేను చెప్పలేదు. అర్థమైందా? ఓకే, క్లియర్. అలాగే నన్ను ఎవరో బయట పర్సన్ ఎవరు అడిగారు అనమాట. యాక్చువల్గా ఎలా అంటే, మీరు డౌట్స్ ఎలా క్లియర్ చేస్తారు స్టూడెంట్స్వి? ఒక క్లాస్లో డౌట్స్ మీరు మీరే గెస్ట్ చేసి క్లియర్ చేస్తారా, లేకపోతే వాళ్ళు అడిగితే క్లియర్ చేస్తారా? అంటే స్టూడెంట్స్కి ఏం డౌట్స్ వస్తాయి మనకు తెలియదు కదా. నేను ఏమంటానంటే, స్టూడెంట్స్ ఏ డౌట్స్ వస్తాయి మనకు తెలియదు కదా. వాళ్ళు అడిగితే నేను క్లియర్ చేస్తుంటాను. ఇది ప్రతిరోజు జరిగే యాక్టివిటీ. ఎప్పుడైతే ప్రతిరోజు జరిగే యాక్టివిటీ ఉందో, ఓకే, ఎలా చెప్తాం అది? వాళ్ళు అడిగితే నేను సమాధానం ఇస్తుంటాను. ఓకే, వాళ్ళు అడిగితే నేను సమాధానం ఇస్తుంటాను. ఓకే, ఇక్కడ ఇస్తూ ఉంటాను అని వచ్చింది స్ట్రక్చర్ మళ్ళీ. ఓకే, ఎప్పుడైతే ఇలా ఇస్తుంటాను అనే స్ట్రక్చర్ వచ్చిందో అప్పుడు ఏం చెప్పాలి? క్రియకు రెహతా కూడా యాడ్ చేయాలి. ఓకే, చూడండి, అగర్ వే పూछते हैं. ఓకే, అగర్ వే పూछते हैं तो मैं उत्तर देता रहता हूँ. ఓకే, దేతా रहता हूँ ఇస్తుంటాను. ఓకేనా? ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయన్నమాట. చూడండి ఒకసారి, ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయి. ఏంటంటే
ఇస్తాను, ఒకవేళ మీరు ఇస్తాను అన్నారనుకోండి, ఇస్తాను అంటే దేతాహు సరిపోతుంది. అయితే ఇక్కడే ఉందంటే ఇస్తూ ఉంటాను అయింది. అది ఇస్తూ ప్లస్ ఇస్తుంటాను అయింది. అర్థమైందా? ఇస్తాను ప్లస్ ఉంటాను ఏమైంది? ఇస్తుంటాను అయింది. ఈ ఉంటాను అనేది ఏదైతే ఉందో అది రెహతా అనమాట. అర్థమైందా? దేతా రెహతా హో, ఇస్తుంటాను. ఓకే, అంటే మీరు స్టూడెంట్స్కి క్లాస్లో ఆన్సర్లు ఇస్తూ ఉంటారా? క్లాస్లో వాళ్ళ డౌట్స్ క్లియర్ చేస్తుంటారా అని అడిగినప్పుడు వాళ్ళు అడిగితే ఆన్సర్ ఇస్తూ ఉంటాను. అగర్ వే పూछते हैं तो मैं उत्तर देता रहता हूँ. నేను సమాధానం ఇస్తూ ఉంటాను. వాళ్ళు అడిగితే సమాధానం ఇస్తూ ఉంటాను. అర్థమైందా? ఇక్కడ ఇస్తుంటానులో ఏముందంటే ఇస్తాను ఉంటాను రెండు ఉన్నాయి. ఓకే, ఇస్తానుకి దేతా, ఓకే, ఉంటానుకి రెహతా, దేతా రెహతా హూ. అర్థమైందా? సో అలా వస్తుందన్నమాట. అదే జనరల్గా ఇస్తాను, వాళ్ళు అడిగితే ఆన్సర్ ఇస్తాను అన్నాను అనుకోండి, ఇస్తుంటాను కాదు ఓన్లీ ఇస్తాను అని మాత్రం చెప్పాను అనుకోండి, అప్పుడేమవుతుంది అంటే ఓన్లీ దేతా హూ. ఓకే, ఓన్లీ ఏమొస్తుంది? దేతా హూ మాత్రం వస్తుంది, రెహతా అవసరం లేదు. ఓకే, ఎప్పుడైతే ఇస్తుంటాను, చేస్తుంటాను, ఏదైనా పని చేస్తుంటాను, ఓకే, చదువుతుంటాను, నేను రోజుకు 18 గంటలు చదువుతాను, పడతా రెహతా. ఓకేనా? అదే స్త్రీ అయితే కనుక పడితీ రహతీ హోం. అర్థమైందా? సో అలా వస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ చూసినట్టయితే ఇస్తుంటానని చెప్పాం కాబట్టి రెహనా అనేది యూజ్. చెప్పండి. 1 సెకండ్ మేడం, నాకు అర్థమైంది, మీ డౌట్ నాకు అర్థమైంది. ఒకసారి చూడండి. నేను సమాధానం ఇస్తూ ఉన్నాను అంటే నేను ఇప్పుడు ఇస్తూ ఉన్నాను. మీరు అంటే నేను ఎవరో వచ్చి కాలింగ్ బెల్ కొట్టారు. ఇప్పుడు కాలింగ్ బెల్ కొడితే ఒకవేళ వాళ్ళకి చెప్పాలనుకోండి ఏమనంటే నేను క్లాస్ చెప్తూ ఉన్నాను, లేకపోతే నేను క్లాస్ చెప్తూ ఉన్నాను, లేకపోతే స్టూడెంట్స్కి ఆన్సర్ ఇస్తూ ఉన్నాను, ఇలా నేను వాళ్ళకి చెప్పాలనుకోండి. ఓకేనా? మరొకసారి మళ్ళీ రండి, నేను ఆ క్లాస్ చెప్తూ ఉన్నాను, లేదా నేను చదువుతూ ఉన్నాను, ఇలా చెప్పేటప్పుడు మీరు అన్నట్టుగా రెహ్ వస్తుందన్నమాట. పడ్ రహా హూँ. ఓకే, లేకపోతే కామ్ కర్ రహా హూँ, పని చేస్తూ ఉన్నాను. ఓకే, ఉత్తర్ దే రహా హూँ. ఓకే, అంటే దే రహా హూँ, పడ్ రహా హూँ, లిక్ రహా హూँ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా కూడా. ఓకే, ఇలాంటి క్రియాధాతువులు వచ్చి రహా హూँ వస్తుంది. అప్పుడు దీని అర్థం ఏంటి? కంటిన్యూస్గా ఇప్పుడు నేను చేస్తున్నాను అని అర్థం, అంతే కదా. లిక్ రహా హూँ, పడ్ రహా హూँ, సీక్ రహా హూँ, బోల్ రహా హూँ, ఇలా చెప్పేటప్పుడు దీని అర్థం ఏంటి? ఇప్పుడు చేస్తూ ఉన్నాను అర్థం. ఓకే, దేతా రెహతా అంటే అర్థం ఏంటి? చేస్తూ ఉంటాను అంటే ఇస్తూ ఉంటాను, సమాధానాలు ఇస్తూ ఉంటాను. అర్థమైందా? ఈ మీకు ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే, మీకు మీరు ఫస్ట్ నుంచి కన్ఫ్యూజ్ అవుతున్న విషయం ఏంటంటే, ఈ రెహనా అంటే ఉండుట అని అర్థం. ఏంటిది? ఉండుట అని అర్థం. ఓకే, రెహనా అంటే ఏంటి? ఉండడం. క్లియరా? అయితే ఈ రెహనాని మెయిన్ వెర్బ్గా యూజ్ చేయొచ్చు, హెల్పింగ్ వెర్బ్ యూజ్ చేయొచ్చు. ఓకే, మెయిన్ వెర్బ్గా యూజ్ చేసినప్పుడు రెహతా, రెహతే, రెహతీ, రహూంగా. ఓకే, ఇలా వస్తుందన్నమాట. అర్థమైందా? ఓకే, చూడండి. మే హైదరాబాద్ మే రెహతా హూँ అంటే అర్థం ఏంటి? నేను హైదరాబాద్లో ఉంటానని అర్థం. మే హైదరాబాద్ మే రెహతా హూँ అంటే ఇక్కడ రెహతా హూँ ఏమొచ్చింది? మెయిన్ వెర్బ్ ఇది. ఓకే, నివసించడం మెయిన్ వెర్బ్గా బిహేవ్ చేస్తుంది అనమాట. మే హైదరాబాద్ మే రెహతా హూँ. ఓకే, మే కామ్ కర్ రహా హూँ, ఇక్కడ కూడా రహా వచ్చింది. ఓకే, ఇక్కడ కూడా రహా వచ్చింది. ఈ రహా ఏంటిది? ఇట్ ఇస్ హెల్పింగ్ వెర్బ్ అనమాట. అంటే ఇక్కడ మెయిన్ వెర్బ్ ఏంటి? కామ్ కర్నా అనేది మెయిన్ వెర్బ్, రెహనా అనేది హెల్పింగ్ వెర్బ్. ఇక్కడేమవుతుంది? మెయిన్ వెర్బ్ రెహనా. అర్థమైందా? ఇక్కడ మెయిన్ వెర్బ్గా బిహేవ్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఏం చేస్తుందంటే హెల్పింగ్ వెర్బ్ బిహేవ్ చేస్తుంది. అంటే మీరు ఏం చేస్తున్నారో చెప్తుంది. ఇస్తూ ఉన్నాను, చదువుతూ ఉన్నాను, వ్రాస్తూ ఉన్నాను. ఇక్కడ చదవడం, ఇవ్వడం, రాయడం మెయిన్ వెర్బ్స్. ఇది హెల్పింగ్ వెర్బ్ అవుతుంది, సహాయక్రియ అవుతుంది ఇది రెహనా అనేది. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుందంటే ఇది మెయిన్ వెర్బ్ అవుతుంది. దేతా రెహతా హూँ, ఇస్తూ ఉంటాను. అర్థమైందా? ఓకే, క్లియర్. వాళ్ళు అడిగితే నేను సమాధానం ఇస్తుంటాను అని చెప్తున్నాం. ఇది వాళ్ళు అడిగితే అగర్ వే పూచితే
అగర్ వే పూछते हैं వాళ్ళు అడిగినట్లయితే తో అప్పుడు మే ఉత్తర్ దేతా रहता हूँ నేను సమాధానం ఇస్తుంటాను. ఓకేనా? సో ఇలా చెప్పాం. క్లియర్ ఎంతవరకు? ఇంకేం డౌట్స్ ఉన్నాయా ఇప్పటివరకు నేర్చుకున్న స్ట్రక్చర్స్ పైన? ఓకే, ఇవి డౌట్ లేకపోతే నెక్స్ట్ మళ్ళీ మనం ముందుకు వెళ్దాం. చూడండి ఒకసారి, ఇక్కడ మనం ఏం చెప్పామంటే క్రియాధాతు ప్లస్ రహా రహే రహి ప్లస్ హూంగా హూ హో హై హై, హూ హో హై హై అంటే ఇక్కడ ఏంటంటే పడ్ రహా హూ అంటే చదువుతూ ఉన్నాను, పడ్ రహా హూ అంటే చదువుతూ ఉన్నాను ప్రస్తుతం. క్లియరా? అదే చూసినట్టయితే మనకి ఇక్కడ రహా రహే రహీలకి థా థే తీలు యాడ్ చేసినట్టయితే ఎలాంటి అర్థం వచ్చింది? పడ్ రహా థా. పడ్ రహా థా అంటే గతంలో ఒక సమయానికి చదువుతూ ఉన్నాననే అర్థాన్ని తీసుకొచ్చి. ఓకేనా? అదే ఇంకొక స్ట్రక్చర్ ఉందన్నమాట. ఈ స్ట్రక్చర్ ఏంటంటే భవిష్యత్తులో ఏదైనా ఒక పని చేస్తూ ఉంటాను అని చెప్పడం. అంటే రేపు మీరు టైంకి ఏం చేస్తుంటారు? రేపు నేను ఈ టైంకి హిందీ నేర్చుకుంటూ ఉంటాను. రేపు మీ టైంకి ఏం చేస్తుంటారు? నేను రేపు ఈ టైంకి పుస్తకం చదువుతూ ఉంటాను. అర్థమైందా? ఇలా మీరు రేపు ఈ టైంకి ఏం చేయబోతున్నారో, ఓకే, ఇప్పుడు మీరు ఏం చెప్పగలుగుతారంటే, ఇప్పుడు మీకున్న నాలెడ్జ్తో మీరు ఏం చెప్పగలుగుతారు? మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారో చెప్పగలరు. అలాగే మీరు నిన్న ఈ టైంకి ఏం చేస్తున్నారో చెప్పగలరు ఇప్పుడు మీకున్న నాలెడ్జ్కి. ఇప్పుడు మనం నేర్చుకోబోయేది ఏంటంటే రేపు మనం ఏం చేయబోతున్నామో చెప్తాం అనమాట. అది ఎలాగనే చూద్దాం. ఓకేనా? అది ఎలా అంటే సేమ్ క్రియాధాతుకి రహా రహే రహీలు కామన్. రహా రహే రహీ, ఓకే. ఈ హూంగా హోంగి హోగే హోగి హోంగే హోంగీలు ఏవైతే ఉన్నాయో వీటిని యాడ్ చేస్తే ఆటోమేటిక్గా ఏమైనా వస్తుంది? పడ్ రహా హూంగా. పడ్ రహా హూంగా అంటే అర్థం ఏంటంటే చదువుతూ ఉంటాను అని అర్థం వస్తుంది. చదువుతూ ఉంటాను ఎప్పుడు? భవిష్యత్తులో, ఇప్పుడు కాదు. రేపు ఈ టైంకి ఏం చేస్తూ ఉంటావు అంటే మే పడ్ రహా హూంగా. నేను ఈ టైంకి ఏం చేస్తూ ఉన్నావు? మే పడ్ రహా థా. నేను చదువుతూ ఉన్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నావు? మే పడ్ రహా హూ. నేను చదువుతూ ఉన్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నావు? మే పడ్ రహా హూ. నేను చదువుతూ ఉన్నాను. నేను ఈ టైంకి ఏం చేస్తున్నావు? మే పడ్ రహా థా. నేను చదువుతూ ఉన్నాను. రేపు ఏం చేయబోతున్నావు ఈ టైంకి? మే పడ్ రహా హూంగా. నేను చదువుతూ ఉంటాను. ఓకే. మే వచ్చినప్పుడు హూంగా హూంగిలు యాడ్ చేస్తాం అనమాట. తుమ్ వచ్చినప్పుడు హోగే హోగి, తూ కానీ వహ కానీ యహ్ కానీ, అలా సింగులర్ కానీ వచ్చినప్పుడు హోగా హోగి. ఓకే. అదే ప్లూరల్ వచ్చినప్పుడు హోంగే హోంగి. అర్థమైందా? సో అలా తీసుకుంటాం అనమాట. క్లియరా? సో మే పడ్ రహా హూంగా, మే పడ్ రహా హూంగా, మే పడ్ రహా హూంగా నేను చదువుతూ ఉంటాను. మే పడ్ రహా హూంగి నేను చదువుతూ ఉంటాను. ఓకే. వహ్ పడ్ రహా హోగా అతను చదువుతూ ఉంటాడు. వహ్ పడ్ రహీ హోగి ఆమె చదువుతూ ఉంటుంది. వే పడ్ రహే హోంగే వారు చదువుతూ ఉంటారు. వే పడ్ రహే హోంగి వారు చదువుతూ ఉంటారు. అయితే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు. ఏంటో డౌట్ అంటే సేమ్ స్ట్రక్చర్ ఎక్కడ చూసినట్టు మీకు డౌట్ వస్తూ ఉంటుంది. ఎక్కడ చూసాం ఇది? రహా రహే రహి ప్లస్ హూంగా హోంగే హోంగిలు ఎక్కడ హోంగా హోంగే హోంగి హోంగి ఎక్కడ చూసామంటే మనం ఇక్కడ చూసారా? రహా రహే రహి ప్లస్ హూంగా హోంగి హోగే హోగి హోగే హోగి. అయితే ఇక్కడ ఏం యాడ్ చేసామంటే మనం షాయద్ యాడ్ చేసాం. షాయద్ యాడ్ చేసినప్పుడు అర్థం ఏమొచ్చిందంటే ఇప్పుడు చేస్తూ ఉండవచ్చు అని అర్థం వచ్చింది. షాయద్ యాడ్ చేయడం వల్ల అర్థం వచ్చింది బహుశా ఇప్పుడు చేస్తుండవచ్చు అనే అర్థాన్ని. అదే మీరు షాయద్ యూజ్ చేయకుండా మామూలుగా ఫ్యూచర్కి సంబంధించిన కల్ మే పడ్ రహా హూంగా అన్నారనుకోండి, నేను రేపు చేస్తూ ఉంటాను అంటే నేను చదువుతూ ఉంటాను. కల్వే పడ్ రహే హోంగే వారు రేపు చదువుతూ ఉంటారు. కల్వహ పడ్ రహీ హోగి ఆమె రేపు చదువుతూ ఉంటుంది. అర్థమైందా? చదువుతూ ఉంటుంది అనే అర్థం వచ్చిందనమాట. అంటే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్లో ఒక పని జరుగుతూ ఉండొచ్చు, జరుగుతూ ఉంటుంది పక్కగా, ఉండొచ్చు కాదు ఉంటుంది. ఓకే. సో అలా మనం చెప్పొచ్చు అనమాట. క్లియరా? అర్థమైందా కాన్సెప్ట్? అర్థమైందా? ఓకే. ఇక్కడ మనం చూసినట్టయితే ఫస్ట్ రహా రహే రహీల్తో హూ హో హై హైలు యూజ్ చేస్తే ఇప్పుడు ఏం చేస్తున్నామో చెప్తాం. రహా రహే రహీల్తో థాతేతిలు యూజ్ చేస్తే గతంలో ఏం చేస్తూ ఉన్నామో చెప్తాం. అదే రహా రహే రహీల్తో హూంగా హూంగి హోగే హోగి హోగే హోగి హోంగే హోంగిలు యాడ్ చేస్తే
భవిష్యత్తులో ఏమి చేయబోతున్నామో ఏం చేస్తూ ఉంటామో చెప్తున్నాము. ఓకే, క్లియర్. ఇప్పుడు ఇది మీకు అర్థమైతే నెక్స్ట్ మనం ఇంకొక స్ట్రక్చర్ చెప్పుకుందాం. ఇప్పటివరకు మనం ఏం చూసామంటే చూడండి, క్రియాధాతుకి ఊంగా ఊంగి, ఓగే ఓగి, ఏగే ఏగి, ఏంగే ఏంగి యాడ్ చేసినట్టయితే చదువుతాను, చదువుతాడు, చదువుతుంది, చదువుతారు ఇలాంటి అర్థాలు వస్తాయని చెప్పేసి మనం కదా. క్రియాధాతుకి ఊంగా ఊంగి, ఓగే ఓగి, ఏగే ఏగి, ఏంగే ఏంగిలు యాడ్ చేస్తే మనం భవిష్యత్తులో ఒక పని చేస్తాము అని చెప్పడానికి ఉపయోగపడుతుందని చెప్పుకున్నాం మనం. ఓకే, ఇదే కాన్సెప్ట్ని మరొక విధంగా యూజ్ చేద్దాం ఇక్కడ. సో ఇదేంటంటే చూడండి, అదే క్రియాధాతుకి ఊంగా ఊంగిల్ యాడ్ చేయకుండా దీనిలో చివరున్న గా తీసేస్తే గే. ఓకే, గా గే గి వీటిని తీసేస్తే చూడండి, రిమూవ్ చేస్తున్నాను నేను. ఓకే, చూస్తే మనకి ఓ ఏలు మిగిలాయి. ఓకే, అంటే 2 ఊలు వచ్చాయి. యాక్చువల్గా దాంట్లో ఒక ఊ తీసేద్దాం. 2 ఊలు వచ్చాయి, దాంట్లో ఒక ఓ తీసేద్దాం. అలాగే 2 ఏలు వచ్చాయి, దాంట్లో ఒక ఏ తీసేద్దాం. ఫైనల్గా మనకి 4 మిగిలాయి. ఏంటవి? ఊ, అలాగే ఓ ఏ ఇవి మిగిలాయి ఫైనల్గా. సో చూడండి సార్, క్రియాధాతుకి ఓ ఏ యాడ్ అయినట్టయితే ఏమొస్తుంది, అర్థం ఏమొస్తుందంటే చూడండి ఇక్కడ, పడు, పఢో, ఓకే, పడే. ఓకే, ఓ ఏలు, పడ్ ప్లస్ ఊ పడు, పడ్ ప్లస్ ఓ పడో, పడ్ ప్లస్ ఏ పడే, పడ్ ప్లస్ ఏ పడే అని మీరు ఎప్పుడైతే యాడ్ చేశారో దీనికి ఇంతకుముందు మనం చెప్పుకున్న ఇక్కడైతే చూసారా, మిగిలిన వాటన్నిటికీ కూడా ఎలా వచ్చింది అంటే ఒక్కొక్క పర్పస్ వచ్చింది. ఓకే, అగర్ పడతా హైతో పడతా హూ అంటే చదివితే చదువుతాను. ఓకే, చదివి ఉంటే చదువుండేవాడిని, చదివితే చదువుతాడు భవిష్యత్తులో, అలాగే చదువుతాడు బహుశా ఇప్పుడు చదువుతుండొచ్చు, ఇలాంటి ఏదో ఒక అర్థం వస్తుంది. కానీ ఎప్పుడైతే మీరు ఈ ఓ ఏలు ఏదైనా ఒక క్రియాధాతుకి యాడ్ చేశారో అది డిఫరెంట్ మీనింగ్స్ ఇస్తూ ఉంటుంది అనమాట. ఏదో ఒక్క మీనింగ్ కాకుండా డిఫరెంట్ మీనింగ్స్ ఇస్తాం. ఇక్కడ దీంతో మనం ఏం చెప్పొచ్చు అంటే, ఎదుటి వాళ్ళని అనుమతి అడగడానికి, మనం ఏదైనా పని చేయొచ్చా అని ఎదుటి వాళ్ళని పర్మిషన్ అడగడానికి, అనుమతి అడగడానికి, లేదా అనుమతి ఇవ్వడానికి. ఓకే, అలాగే అంటే ఏదైనా రిక్వెస్ట్ చేయడానికి అనమాట. రిక్వెస్ట్ చేయడాన్ని తెలుగులో ఏమంటాం? అభ్యర్థించడం. ఎస్ అభ్యర్థన కరెక్ట్. అభ్యర్థించుటకు. ఓకే, ఇంకా ఆశీర్వదించడానికి. ఓకే, భవిష్యత్తులో ఏదైనా జరగాలి అని కోరుకోవడానికి. ఓకే, ఇలా ఇంకా చాలా ఉంటాయన్నమాట. ఇలా అలా నెంబర్ ఆఫ్ యూసేజెస్ ఉన్నాయి దీనికి. సలహాలు అడగడానికి, సలహాలు ఇవ్వడానికి కూడా. సలహా అడగడానికి, సలహా ఇవ్వడానికి, ఇలాంటి అనేక సందర్భాల్లో ఇవి యూజ్ అవుతాయి అన్నమాట. అంటే ఇది చాలా 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 యూస్ఫుల్ ఇది. ఎందుకంటే ఇన్ని కాన్సెప్ట్స్ అంటే ఇన్ని ఎక్స్ప్రెషన్స్ ఒకే దీనిలో వచ్చేసాయంటే ఇది చాలా చాలా హెల్ప్ఫుల్. ఇది ఏంటిది? క్రియాధాతుకి ఏం చేస్తున్నారు? ఓ ఏ ఇవి యాడ్ చేస్తున్నారు అన్నమాట. ఓకే క్లియర్. ఇప్పుడు దీని మీద కొన్ని మేడం, అనుమతి అడగడానికి, అనుమతి ఇవ్వడానికి. ఇది అనుమతి అడగడానికి అనమాట. ఇది అనుమతి అడగడానికి, ఇది అనుమతి ఇవ్వడానికి అని. అనుమతి అడగడానికి, ఓకే క్లియర్. ఒక్కసారి ఇప్పుడు మనం దీని మీద ఎగ్జాంపుల్స్ చూస్తే మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫార్ములా ఏంటి? క్రియాధాతు ప్లస్ ఓ ఏ తీసుకున్న దాంట్లో ఒక ఏ. ఓకేనా? ఇలా వచ్చింది. క్లియర్ ఎంతవరకు? క్రియాధాతు ప్లస్ ఓ ఏ. ఓకే, ఇప్పుడు మనం డిఫరెంట్ కర్తలు అంటే కర్త అంటే సబ్జెక్ట్స్తో చూద్దాం. మనం డిఫరెంట్ సబ్జెక్ట్స్ చూద్దాం. ముందుగా మే అనే సర్వనామంతో చూద్దాం. మే పడు అంటే అర్థం ఏంటి తర్వాత చూద్దాం. అలాగే తుమ్ పడ్ ప్లస్ ఓ పడో తుమ్ పడో. ఓకే, మే పడు తుమ్ పడో. అలాగే ఆప్ వచ్చినప్పుడు పడ్ ప్లస్ ఏ పడే ఆప్ పడే. హమ్ పడే. క్లియరా?
ఓకే, ఇప్పుడు వీటన్నిటికీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ మీనింగ్ వస్తుందన్నమాట. అన్నీ ఒకటే కాదు మళ్ళీ. ఓకే, ఫస్ట్ చూడండి, మే పడు అంటే అర్థం ఏంటంటే నేను చదవనా, నేను చదవనా అని ఎవరినైనా కూడా మనం ఒక అనుమతి తీసుకుంటున్నప్పుడు. ఓకే, అయితే ఇక్కడ మనం క్యా కూడా యాడ్ చేయొచ్చు అనమాట. క్యా మే పడు ఏంటి, నేను చదవనా నేను చదవనా అని మీరు అడుగుతున్నారు. అంటే ఇది ఏంటంటే పొలైట్గా ఎవరినైనా కూడా రిక్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా. ఓకే, అంటే ఇది ఇంగ్లీష్లో ఎలా వస్తుంది, కుడ్ ఐ రీడ్, మే రీడ్, ఓకే, కెన్ ఐ రీడ్. ఓకే, ఎలా మీరు తీసుకుంటారో అలా తీసుకోవచ్చు. అయితే కెన్ రాదు, కుడ్ అండ్ మే వస్తుంది అనమాట. అంటే పొలైట్గా తీసుకునేటప్పుడు కుడ్ అండ్ మే ప్లేస్లో మనం ఇది చెప్పవచ్చు అనమాట. క్యా మే పడు, ఓకే, మే ఆవు నేను రావచ్చా, మే ఆవు, ఓకే, మే జావు నేను వెళ్ళొచ్చా. ఇలా మీరు అనుమతి తీసుకోవడానికి ఉపయోగపడింది. అలాగే ఇంకొకటి ఏంటంటే మే క్యా పడు అంటే అర్థం ఏంటంటే నేను ఏం చదవను, సజెషన్. నేను ఏమి చదవను, నేనేం చదవను, ఇదేంటిది సజెషన్, సలహా తీసుకుంటున్నామా. నేనేం చదవను ఇప్పుడు అని అడిగారు అనుకోండి, మే క్యా పడు, నేనేం చదవను, నేనేం చదవాలి ఇప్పుడు అని సజెషన్ తీసుకుంటున్నాను. వాట్ షుడ్ ఐ రీడ్ అని అడుగుతున్నాం అనమాట. అర్థమైందా? మరి తుమ్ పడో అంటే ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందు ఆజ్ఞార్థక వాక్యలు చూసాం. మనం ఆజ్ఞార్థక వాక్యలో తుమ్ పడో అంటే ఏమని చెప్పుకున్నాం, నువ్వు చదువుము అని చెప్పుకున్నాం కదా. కానీ ఇక్కడ వచ్చేసరికి ఈ తుమ్ పడోని ఎలా యూజ్ చేస్తామంటే, ఓకే, మే సోచ్తా హూ కి తుమ్ పడో అని అర్థం అనమాట. అంటే అని మనం ఫామ్ చేస్తాం. మే సోచ్తా హూ కి తుమ్ పడో. ఓకే, అంటే దీని అర్థం ఏంటంటే తుమ్ పడోగే అని అర్థం అనమాట. జనరల్గా తుమ్ పడోగే అంటే అర్థం ఏంటి, దీని అర్థం ఏంటంటే నువ్వు చదువుతావని నేను అనుకుంటున్నాను, నువ్వు చదువుతావు అని నేను అనుకుంటున్నాను అని అర్థం అనమాట. నువ్వు చదువుతావు అని నేను అనుకుంటున్నాను. అర్థమైందా? నువ్వు చదువుతావని నేను అనుకుంటున్నాను. క్లియరా? నువ్వు చదువుతావు అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ పడోగే అంటే అర్థం ఏంటంటే చదువుతావు అని. అంటే భవిష్యత్తులో ఏదైనా ఒక విషయం జరగాలి అని మనం అనుకుంటున్నా, మనము కోరుకుంటున్నా ఈ ఇలా యూజ్ చేయొచ్చు అనమాట. అంటే ఇక్కడ మనకి పడోగే అంటే నువ్వు చదువుతావు, కన్ఫామ్గా చదువుతావు అని నేను అనుకుంటున్నాను అని. అదే ఇక్కడ పడో అని వదిలేసాం అనుకోండి, గే తీసేసి పడో అని వదిలేసాం అనుకోండి, దీని అర్థం ఏంటంటే నువ్వు చదవచ్చు అని నేను అనుకుంటున్నాను, చదవచ్చు అని అంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అన్నమాట. నువ్వు చదవచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, చదువుతావు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అర్థమైందా? సో ఇలా వస్తుంది. అలాగే దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే మే ఆశా కర్తా హూ కి తుమ్ పాస్ హో. ఓకే, తుమ్ పాస్ హో అంటే నువ్వు పాస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, పాస్ హోగే అంటే పాస్ అవుతావు అని. పాస్ హో అంటే నువ్వు పాస్ అవ్వాలని కోరుకుంటున్నాను, నేను ఆశిస్తున్నాను. నువ్వు పాస్ అవ్వాలి అని ఆశిస్తున్నాను. ఓకే, సో ఇలా మనం ఏదైనా భవిష్యత్తులో ఇలా జరగాలని అనుకుంటున్నా మనం ఇలా చెప్పొచ్చు అనమాట. మే ఆశా కర్తా హూ, మే ఉమ్మీద్ కర్తా హూ, మే సోచ్తా హూ. ఓకే, మే చాహతా హూ నేను కోరుకుంటున్నాను, మే చాహతా హూ నేను అనుకుంటున్నాను, మే చాహతా హూ కి ఆప్ జల్దీ ఆయే, మీరు తొందరగా వస్తారని నేను కోరుకుంటున్నాను. మే చాహతా హూ అంటే నేను అనుకుంటున్నాను, నేను కోరుకుంటున్నాను. కి ఏమంటే ఆప్ జల్దీ ఆయే. ఓకే, అంటే మీరు తొందరగా రావాలి అని, వస్తారు అని నేను కోరుకుంటున్నాను, మీరు తొందరగా వస్తారు అని. అర్థమైందా? సో ఎప్పుడైతే మనం ఈ ఓ ఏ వీటిని అలాగే వదిలేస్తామో, అంటే గా గే గీలు అంటే మనం ఏదైతే ఫ్యూచర్ టెన్స్లో, సింపుల్ ఫ్యూచర్లో అంటే సామాన్య భవిష్యత్ కాలంలో ఏదైతే యూస్ చేస్తున్నామో ఈ ఊంగా ఊంగి,
ఓగే ఓగి ఏంగే ఏంగిలు ఏవైతే ఉన్నాయో ఈ ఊంగ ఊంగి ఓగే ఓగి ఏగే ఏగిల్లో చివరిలో ఉన్న గా గే గీలు మనం యూజ్ చేసినట్టయితే ఓకే, అది మైతో యూజ్ చేసినప్పుడు మనం ఎవరినైనా కూడా పర్మిషన్ తీసుకోవడానికి అలాగే ఎవరి దగ్గర నుంచి కూడా మన సజెషన్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది. నేను కూర్చోవచ్చా, నేను ఎక్కడ కూర్చోవాలి, నేను ఇక్కడ కూర్చోవచ్చా అంటే అది పర్మిషన్, నేను ఎక్కడ కూర్చోవాలి అంటే అది సజెషన్. అర్థమైందా? అలాగే నేను అనుకుంటున్నాను నువ్వు చదువుతావని, నేను కోరుకుంటున్నాను, నేను ఆశిస్తున్నాను నువ్వు పాస్ అవ్వాలని, నేను కోరుకుంటున్నాను మీరు తొందరగా రావాలని, ఓకే, మీరు తొందరగా వస్తారని, ఓకేనా, ఇలా మనం చెప్పచ్చు. అలాగే ఆప్ పడే అంటే అర్థం ఏంటి? ఇదేంటి అంటే ఎప్పుడైతే ఇలా ఆప్ పడే అంటే అర్థం ఏంటంటే తమరు చదవండి అని అర్థం అనమాట. తమరు చదవండి, ఆప్ బఢే తమరు చదవండి. ఓకే, అంటే ఎదుటి వాళ్ళని ఎవరైతే మనం అంటే ఎవరైతే మనకు ఆపోజిట్లో ఉంటారో ఎవరికైతే మనం ఆజ్ఞలు కానీ రిక్వెస్ట్ కానీ చేయగలుగుతాం. ఎవరిని రిక్వెస్ట్ చేయగలుగుతాం? మనం ఎదురుకున్న వాళ్ళని రిక్వెస్ట్ చేయగలుగుతాం. తూ అని తుమ్మని ఆప్ అని సంబోధిస్తాం వాళ్ళు, అంతే కదా. తూ అని తుమ్మని ఆప్ అని సంబోధిస్తాం వాళ్ళ వయసుని బట్టి. మనం తూ అని కానీ తుమ్మని కానీ ఆప్ అని కానీ మనం. సో ఎప్పుడైతే మీరు ఎదుటి వాళ్ళకి వెరీ ఫార్మల్గా ఏదైనా ఒక విషయం చెప్పాలనుకుంటున్నారో, అంటే ఏదైనా పని చేయమని చెప్పాలనుకుంటున్నారో, అప్పుడు మీరు ఈ స్ట్రక్చర్ని యూజ్ చేయొచ్చు అనమాట. ఓ ఏ అంటే మ్యాక్సిమం మనం ఏనే యూజ్ చేయాలి. ఆప్ ఆయే తమరు రండి. ఆప్ అందర్ ఆయే ఓకే. కృపయా ఆప్ అందర్ ఆయే అంటే దయచేసి మీరు లోపలికి రండి అని చెప్పేసి, ఆయే అంటే చాలా పొలైట్గా మనం చాలా ఫార్మల్గా మనం పిలిచాం. ఓకే, తమరు దయచేసి లోనికి. ఆయే అన్న కూడా పొలైట్గా చెప్పినట్టే మేడం. అయితే ఇంకేంటి మోర్ ఫార్మల్ అనమాట ఇది. మీరు ఎక్కడైనా కూడా గవర్నమెంట్ ఆఫీస్లో వాటిలో యూజ్ చేసినప్పుడు, అంటే గవర్నమెంట్ ఆఫీస్లో వాటిలో చూసినప్పుడు ఇది ఈ స్ట్రక్చర్ వస్తుంది. పడే, ఆయే, అర్థమైందా? ఏదైనా పని చేయమని చెప్పేటప్పుడు, ఇలాంటి చెప్పేటప్పుడు ఏదైనా అంటే అక్కడ వచ్చిన కస్టమర్స్కి ఏదైనా ఒక రిక్వెస్ట్ చేయాలి వాళ్ళు, అవి నోటీస్ బోర్డు మీద పెడుతూ ఉంటారనమాట. ఓకే, అలాంటప్పుడు ఏంటంటే ఆయే, పడే ఇలాగే ఈ స్ట్రక్చర్ని యూజ్ చేస్తారు. ఆపత్కాలీన్ సమయమే జంజీర్ కీంచే అంటారు. అంటే ప్రమాదకర పరిస్థితుల్లో చైన్ లాగండి, జంజీర్. అర్థమైందా? కీంచే ఎవరు లాగాలి? అది ఎవరైనా లాగవచ్చు. అంటే మనం అది ఒకళ్ళే చెప్పట్లా, ఆ ట్రైన్లో ప్రయాణిస్తున్న ప్రతి ప్రయాణికుడికి కూడా ఆ నోటీస్ బోర్డు కనిపిస్తూ ఉంటుంది. ఓకే, అది వాళ్ళందరికీ కన్వే చేస్తున్నట్టే మెసేజ్. సో అలా ఎప్పుడైనా కూడా అఫీషియల్గా ఒక మెసేజ్ కన్వే చేయాలనుకున్నప్పుడు ఈ స్ట్రక్చర్ యూజ్ చేయాలి. ఓకే, జంజీర్ ఖీంచే అంటారు వాళ్ళు. ఖీంచిన అంటే ఏంటి? లాగడం. ఓకే, ఖీంచిన అంటే లాగడం. ఓకే, కీంచే కీంచ్ ప్లస్ కీంచ్. అర్థమైందా? సో అలా మనం ఏదైనా పొలైట్గా చెప్పేటప్పుడు ఈ విధంగా. మరి మనం ఇక్కడ తమరు అన్నప్పుడు తమరందరూ ఇలా చెప్పేటప్పుడు ఆయే పడే అని యూజ్ చేస్తాం. బాగుంది. హం పడే అంటే మనము అన్నప్పుడు పరిస్థితి ఏంటి? ఓకే, సో మనము అన్నప్పుడు పరిస్థితి ఏంటంటే ఇది ఎలా వస్తుంది అంటే మనము హంతో యూజ్ చేసినప్పుడు మనం చదువుదాం. పడే అన్నాం కదా, చదువుదాం అనే అర్థం వస్తుంది. మనం చదువుదాం ఏంటిది? హం పడే, మనం చదువుదాం అంటే లెట్స్ అనమాట. లెట్స్ అంటాం కదా మనం ఇంగ్లీష్లో, లెట్స్ అంటాం. లెట్స్ రీడ్. ఓకే, లెట్స్ రీడ్ అంటాం మనం. లెట్స్ రీడ్ అంటే రండి చదువుదాం అని అర్థం కదా. సో అలాంటి అర్థంలో హం పడే అంటే లెట్స్ రీడ్. ఓకే, అలాగే ఒకవేళ ఇంకొక విధంగా మనం ఎలా చెప్తామంటే చలో ఖేలే ఖేలే అంటే పదండి ఆడుదాం. దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే ఎలా చెప్తాం మనం? లెట్స్ ప్లే అంటాం. అర్థమైందా? లెట్స్ ప్లే, లెట్స్ రీడ్. ఓకే, లెట్స్ ప్లే ఇలా చెప్తాం అనమాట. సో మేతో యూజ్ చేసినప్పుడు మనం ఎదుటి వాళ్ళని పర్మిషన్ అడగడానికి యూజ్ అయింది, లేదా సజెషన్ తీసుకోవడానికి యూజ్ అయింది. అలాగే ఎదుటి వాళ్ళు ఏదైతే అంటే ఎదుటి వాళ్ళు అంటే నువ్వు అని చెప్పినప్పుడు ఎలా యూజ్ అయింది? పడు అన్నప్పుడు ఎలా యూజ్ అవుతుందంటే నువ్వు ఇలా చేస్తావని నేను అనుకుంటున్నాను, నువ్వు చదువుతావని నేను అనుకుంటున్నాను, లేదా నువ్వు పాస్ అవుతావని నేను ఆశిస్తున్నాను.
ఓకే, మీరు తొందరగా వస్తారని మేము భావిస్తున్నాము, కోరుకుంటున్నాము. అలాగే ఆప్ పడే తమరు చదవండి. ఆపత్కాలీన సమయమే జంజీర్ కీ, ఆ ప్రమాదకర పరిస్థితుల్లో చైన్ లాగండి. ఆపత్కాలీన సమయమే కాంచుకో తోడియే కాదు తోడ్నా అంటే ఏంటి, పగలగొట్టడం. ఓకే, ఫోడ్నా తోడ్నా అంటాం. తోడే. ఓకే, సో అంటే అక్కడ ఏంటన్నమాట, ప్రమాదకర పరిస్థితుల్లో ఏ అర్థానైనా పగలగొట్టండి అని చెప్పేసి మీకు బస్సెస్లో ఉంటుంది. అలాగే కృపయా పందర్ ఆయే, దయచేసి లోనికి రండి. ఇలా ఆప్తో యూజ్ చేసినప్పుడు గౌరవంగా ఇలా చెయ్యండి అని చెప్పడానికి యూజ్ అవుతుంది. అలా ఇక్కడ కూడా ఆప్తో యూజ్ చేసాం, కాకపోతే ఇది భవిష్యత్తులో మీరు ఇలా చేస్తారు అని అర్థంలో తీసుకున్నాం అనమాట. మే చాతా హూకి ఆప్ జల్దీ ఆయే, మీరు తొందరగా వస్తారని నేను కోరుకుంటున్నాను. ఆప్ అందర్ ఆయే, దయచేసి లోనికి రండి. చలో ఖేలే, ఓకే, హమ్ పడే అంటే అర్థం ఏంటి, లెట్స్ రీడ్, లెట్స్ ప్లే, పదండి ఆడదాం, పదండి మనం చదువుదాం. ఓకే, ఇలాంటి అర్థాల్లో